సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈ వీడియో మీద క్లిక్ చేసిన మీకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. ఇకపోతే వివరాల్లోకి మనం వెళ్తే 2026వ సంవత్సరానికి సంబంధించి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది వస్తుంది. సుమారు 650 నుంచి 850 మధ్య పోస్టులు ఉంటాయని చెప్పి ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి. అయితే అందులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పేర్కొంటున్నటువంటి అంశాల ప్రకారం 650 పైచిలుకు పోస్టులు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ అంటుంది. మరి ఇందులో 200 పోస్టులు 200 వేకెన్సీస్ అనేవి కేవలం డిప్యూటీ తహసీల్దార్కి ఉన్నాయి. గ్రూప్ 2 అనగానే గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఎదురు చూసేటటువంటి డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఏకంగా 200 పోస్టులు ఉన్నాయి. భారీ సంఖ్యలో ఉన్నాయి అని మనం చెప్పొచ్చు. కాబట్టి చక్కగా మనం ప్రిపేర్ అయితే కనుక వీటిని అందిపుచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం. గ్రూప్ 2 రెండంచెల పరీక్ష విధానం. మొదటగా స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది 150 మార్కులకి. స్క్రీనింగ్ టెస్ట్ పూర్తయిన తర్వాత దీనిలో క్వాలిఫై అయితేనే ఇక మెయిన్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. మెయిన్స్లో వచ్చినటువంటి మార్కులనే గ్రూప్ 2కి ర్యాంకింగ్స్లో తీసుకుంటారు. గ్రూప్ 2 మెయిన్స్లో వచ్చినటువంటి మార్కులు ఆధారంగా మీరు ఫెయిలా లేకపోతే క్వాలిఫైడా అనేది నిర్ణయిస్తారు. క్వాలిఫైడ్ అయితే ఏ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ సాధించారో కూడా అక్కడ తెలుస్తుంది. అయితే అంతకంటే ముందు ప్రిలిమ్స్ మనం కొట్టెక్కాలి. ప్రిలిమ్స్ 150 మార్కులకు ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే సుమారు 150 మార్కులకి 100 మార్కులు మనం స్కోర్ చేయగలిస్తే సేఫ్ జోన్లో ఉంటాము. అయితే కొన్ని సందర్భాలలో పేపర్ యొక్క కఠినత్వ స్థాయిని బేస్ చేసుకొని కట్ ఆఫ్ మార్కులు 150కి 50 మార్కుల వరకు కూడా దిగే అవకాశం కూడా ఉంటుంది. అది పేపర్ ఇచ్చినటువంటి కఠినత్వ స్థాయి బట్టి ఉంటుంది. 2024 పేపర్ కనుక మీరు చూసినట్టుగైతే ఎంత టఫ్గా ఇచ్చాడో, కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ మార్కులకి ఎలా దిగిందో అవన్నీ కూడా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే 2024లో ఎగ్జామ్స్ రాశారో వాళ్ళందరికీ అనుభవమే. కాబట్టి ఈ విధంగా కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది అని చెప్పలేం, కానీ 100 మార్కులు కోసం టార్గెట్ వేసుకొని చదివితే సేఫ్ జోన్లో ఉంటాం. ఇకపోతే ఇందులో స్క్రీనింగ్ టెస్ట్లో ఇండియన్ సొసైటీ అనేది ముఖ్యమైనటువంటి అంశం. ఇందులో ఇదివరకే మనం మ్యారేజ్ గురించి వీడియో చేశాం, తర్వాత ఫ్యామిలీ గురించి ఒక వీడియో చేశాం, తర్వాత కిన్షిప్ గురించి ఒక వీడియో చేశాం. దాని తర్వాత వస్తున్నటువంటి వీడియో క్యాస్ట్, కులం. అయితే మిత్రులారా, ఫ్యామిలీ నుంచి మ్యారేజ్ అనేటువంటి అంశం నుంచి ఒక వీడియో చేశాను. రెండవ వీడియో రావాల్సి ఉంది, సెకండ్ పార్ట్ రావాల్సి ఉంది. అలాగే ఇక్కడ బంధుత్వం కిన్షిప్ నుంచి పార్ట్ 1 చేశాను, పార్ట్ 2 రావాల్సి ఉంది. అలాగే ఇక్కడ క్యాస్ట్ కులం అన్నటువంటి అంశం మీద పార్ట్ 1 చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం చూద్దాం. ఇది కూడా 2 పార్ట్లుగా ఇస్తాను. కులం అనేటటువంటి కాన్సెప్ట్, అందులో మొదటి వీడియో ఈ వీడియో. ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి అంశాలని మాట్లాడుకుందాం. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ సార్ని. మిత్రులారా, ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. పదండి, లైక్ ఇచ్చేయండి, ఒక లైక్ ఇచ్చేయండి, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇకపోతే మనం కంటెంట్ కనుక పరిశీలన చేసినట్టుగైతే, డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2026 ఇండియన్ సొసైటీ యూనిట్ 1 స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అన్న అంశం నుంచి కులంని తీసుకోవడం జరిగింది. 30 మార్కులకి మంచి స్కోరింగ్ మనం చేయాలంటే మన వీడియోలో తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇకపోతే చూడండి, ప్రజలు వేదాలను బట్టి వర్ణాలుగాను కులాలుగాను విభజింపబడ్డారు. మొదటి పాయింట్, వేదాలను అనుసరించి వేదాలను బట్టి ప్రజలనే వాళ్ళు వర్ణాలుగాను లేదా కులాలుగాను విభజింపబడ్డారు. భారతీయ సమాజం అనేక కులాలుగా
మతాలుగా, వర్ణాలుగా, జాతులుగా విభజింపబడి ఉన్నది. మనందరికి తెలిసిందే. లెక్కలేనన్ని కులాలు, వివిధ మతాలు, వివిధ వర్ణాలు, వివిధ జాతులు, ఇలా విభజింపబడి ఉంది భారతీయ సమాజం. ప్రతి వ్యక్తి పుట్టుకతోనే ఏదో ఒక కులానికి ఆపాదింపబడతాడు. అంటే వ్యక్తికి పుట్టుకతోనే కులం అనేది భారతదేశంలో సంక్రమిస్తుంది. ఒక వ్యక్తికి కులాన్ని ఆపాదించేది అతడి యొక్క పుట్టుక ప్రస్తుతం. ఇకపోతే కులం అనేది పుట్టుకతో అంతస్తుగా ఆపాదించబడింది. కుల వ్యవస్థ అనేది ఇది ఒక సంకుచితమైనటువంటి ధోరణి, నారో మైండెడ్ కాన్సెప్ట్. మానవుడు ఏ కులంలో జన్మిస్తాడో మరణించే వరకు ఆ కులస్థుడిగానే పరిగణింపబడతాడు. ప్రస్తుతం ప్రతి కులానికి ఒక హోదా అనేది ఉంటుంది. ఇది నోట్స్. దీని ఆధారంగా ఇప్పుడు ప్రశ్నల్ని జవాబుల్ని మనం చూద్దాం. చూడండి, భారతీయ కుల వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆప్షన్ 1, కులం సాధారణంగా పుట్టుక ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఆప్షన్ 2, వ్యక్తి తన ఇష్టానుసారం కులాన్ని మార్చుకోవచ్చు. స్టేట్మెంట్ 3, కుల వ్యవస్థలో సామాజిక స్థానం పుట్టుకతోనే నిర్ణయించబడే అవకాశం ఉంది. ఈ విధంగా ఇక్కడ 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. మరి ఈ 3 స్టేట్మెంట్లను పరిశీలన చేస్తే స్టేట్మెంట్ 1 మాత్రమే సరైనది, లేదా స్టేట్మెంట్ 1 అండ్ 3 మాత్రమే సరైనవి, ఆర్ స్టేట్మెంట్ 2 అండ్ 3 మాత్రమే సరైనవి, స్టేట్మెంట్ 1, 2, 3 అన్నీ కూడా సరైనవి. ఇలా క్రింద 4 ఆప్షన్లు ఇచ్చాం. ఈ ప్రశ్నకి సరైన జవాబును గుర్తించండి. ఈ ప్రశ్న కంప్యూటర్ స్క్రీన్ మీద మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ హాల్లో కనిపించింది అనుకుందాం. సరైన జవాబుగా దేన్ని గుర్తిస్తాం మనం? జవాబు ఆప్షన్ బి, 1 మరియు 3 సరైనటువంటి స్టేట్మెంట్లు. ఏంటవి? కులం సాధారణంగా పుట్టుక ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. వ్యక్తి తన ఇష్టానుసారం కులాన్ని మార్చుకోలేడు. ఇది సెకండ్ స్టేట్మెంట్. కుల వ్యవస్థలో సామాజిక స్థానం పుట్టుకతోనే నిర్ణయించబడే అవకాశం ఉంది. 1, 3 స్టేట్మెంట్లు సరైనవి, రెండో స్టేట్మెంటు తప్పు. రెండవ ప్రశ్న, భారతీయ సమాజానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, భారతీయ సమాజం అనేక కులాలు, మతాలు, వర్గాలు, జాతులతో కూడి ఉంది. భారతీయ సమాజంలో సామాజిక వైవిధ్యం కనిపిస్తుంది. భారతీయ సమాజం పూర్తిగా ఏకరూపమైన సమాజం. ఇలా 3 స్టేట్మెంట్లు ఇక్కడ ఉన్నాయి. మరి పై ప్రకటనల్లో సరైన స్టేట్మెంట్ ఏది గుర్తించండి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. భారతీయ సమాజం అనేక కులాలు, మతాలు, వర్గాలు, జాతులతో కూడి ఉంది. ఇంతకుముందు నోట్స్ మనం చదివాం. భారతీయ సమాజంలో సామాజిక వైవిధ్యం కూడా కనిపిస్తుంది. మొదటి 2 స్టేట్మెంట్లు కరెక్టే. భారతీయ సమాజం పూర్తిగా ఏకరూపమైన సమాజం అనేది సందేహం కదా. ఏకరూపమైన సమాజం కాదు. ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, పార్సీలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా అనేక కులాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి, స్టేట్మెంట్ 1 మరియు స్టేట్మెంట్ 2 మొదటి 2 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. మూడవ ప్రశ్న, కుల వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఓకే, ఇక్కడ నేను నెంబర్స్ ఇవ్వలేదు, కానీ అడ్జస్ట్ చేసుకోండి.
స్టేట్మెంట్ 1, కుల సభ్యత్వం సాధారణంగా పుట్టుకతో వస్తుంది. స్టేట్మెంట్ 2, కులం వ్యక్తి యొక్క సామాజిక జీవితంపై ప్రభావం చూపుతుంది. స్టేట్మెంట్ 3, కుల సభ్యత్వం పూర్తిగా వ్యక్తి యొక్క వ్యక్తిగత ఎంపికపై ఆధారపడి ఉంటుంది. స్టేట్మెంట్ 1 కరెక్టే. కుల సభ్యత్వం అనేది పుట్టుకతోనే వస్తుంది. కులం వ్యక్తి యొక్క సామాజిక జీవితంపై ఎఫెక్ట్ అనేది చూపుతుంది. రెండో స్టేట్మెంట్ కూడా కరెక్టే. కులంలో సభ్యత్వం అనేది వ్యక్తిగత ఎంపిక ఎలాగవుతుంది? కాదు. మూడో స్టేట్మెంట్, పుట్టుకతో వస్తున్నప్పుడు వ్యక్తిగత ఎంపిక ఎలాగవుతుంది? అవ్వదు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ స్టేట్మెంట్ 1 మరియు స్టేట్మెంట్ 2 మాత్రమే సరైనవి. ఇక్కడ చూడండి, ఈ కుల వ్యవస్థలో ఇదంతా కూడా కులము అనేటటువంటి పిరమిడ్ అనుకుంటే, ఈ ట్రయాంగిల్లో ఈ పిరమిడ్లో ఫస్ట్ ప్లేస్లో అగ్రభాగాన బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు ఉన్నారు. తర్వాత రెండవ భాగంలో క్షత్రియులు అనేవాళ్ళు ఉన్నారు. మూడవ భాగంలో వైశ్యులు అనేవాళ్ళు ఉన్నారు. తర్వాత భాగంలో శూద్రులు అనేవారు ఉన్నారు. చివరి భాగంలో పంచములు, హరిజనులు, గిరిజనులు అనేవారు ఉన్నారు. భారతదేశం సమాజంలో ఇలా ఉంది. బిట్ నెంబర్ 4, క్యాస్ట్ అనే ఆంగ్ల పదం ఏ భాషలోని కాస్టా అనే పదం నుంచి ఉద్భవించింది? లాటినా, గ్రీకా, పోర్చుగీసా, సాంస్క్రిటా? జవాబు ఆప్షన్ సి, పోర్చుగీస్ సరైనటువంటి జవాబు. మరి దీనికి సంబంధించిన నోట్స్ ఒకసారి మనం చూద్దాం, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, క్యాస్ట్ అంటే కులం. ఇది వంశపారంపర్య లక్షణాల సముదాయం. క్యాస్ట్ అనేది వంశపారంపర్య లక్షణాల సముదాయం. క్యాస్ట్ అనే పదం ఎలా పుట్టింది అనేది పరిశీలన చేస్తే, క్యాస్ట్ అనే ఆంగ్ల పదం మూలం ప్రధానంగా పోర్చుగీస్ భాషలోని కాస్టా అనే పదం. కాస్టా అనేటటువంటి పోర్చుగీసు పదానికి అర్థము జాతి, లేకపోతే వంశం, లేదా స్వచ్ఛమైనటువంటి వంశం అనే అర్థాలు అనేవి ఉన్నాయి. కాస్టా అన్న పోర్చుగీసు పదానికి అర్థాలు జాతి, లేకపోతే వంశం, లేకపోతే స్వచ్ఛమైనటువంటి వంశం అనేటటువంటి అర్థాలు అనేవి ఉన్నాయి. పోర్చుగీస్ నావికులు క్రీస్తు 15వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దము మధ్య భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలోని జాతి, వర్ణ విభజనలను వివరించడానికి కాస్టా అనే పదాన్ని ఉపయోగించారు. అంటే అంతకుముందు భారతదేశంలో వర్ణము అనేటటువంటి పదమే ఉండేది. వర్ణములు, బ్రాహ్మణ వర్ణం, తర్వాత క్షత్రియ వర్ణం, తర్వాత వైశ్య వర్ణం, తర్వాత శూద్రవర్ణం, 4 వర్ణాలు మాత్రమే ఉండేవి. సో క్యాస్ట్ అనేటటువంటి ఈ పదం ఉపయోగించి క్యాస్ట్ అనేటువంటి ఈ పదంని మొదట తీసుకువచ్చిన వారు పోర్చుగీస్ వారు 15-16 శతాబ్దాలలో. అంతవరకు భారతదేశంలో జాతులు, వర్ణాలు మాత్రమే ఉన్నాయి. వాటిని మళ్ళీ వాటి యొక్క విభజనలను వివరించడానికి క్యాస్టా అనేటువంటి ఈ పదాన్ని పోర్చుగీస్ వారు ఉపయోగించారు. తర్వాత ఈ పదం స్పానిష్ కాస్టా మరియు ఇతర యూరోపియన్ భాషల ద్వారా ఆంగ్లంలోకి వచ్చి క్యాస్ట్ అన్న పదంగా స్థిరపడింది. ఇది క్యాస్ట్ అనేటటువంటి పదం ఎలా పుట్టింది అన్న ప్రశ్నకి నోట్స్ జవాబు. క్యాస్ట్ అనే పదం భారతీయ భాషల నుంచి నేరుగా వచ్చిన పదం కాదు. పోర్చుగీసు కాస్టా నుంచి ఇది ఆంగ్లంలోకి ఈ పదం అనేది వచ్చింది.
5వ బిట్టు, ఒకే ఇతిహాస పూర్వీకుని వంశం అనుకొని వంశానుగతంగా అనేక వృత్తులు చేసే సామరస్యపూరిత సమూహంగా ఉంటూ ఒకే నామధేయం గల కుటుంబాలు లేదా సమూహాల చేరికను కులం అంటారు అని నిర్వచించిన సామాజిక శాస్త్రవేత్త ఎవరు? కులం అన్న పదానికి ఒక నిర్వచనం అనేది ఇక్కడ ఒక సామాజిక శాస్త్రవేత్త ఇచ్చారు. ఒకే ఇతిహాస పూర్వీకుని వంశం అనుకుని వంశానుగతంగా అనేక వృత్తులు చేసే సామరస్యపూరిత సమూహంగా ఉంటూ ఒకే నామధేయం గల కుటుంబాలు లేదా సమూహాల చేరికను కులం అంటారు అని కులం అన్న పదాన్ని నిర్వచించిన సామాజిక శాస్త్రవేత్త ఎవరు? జిఎస్ ఘరియే, హెచ్హెచ్ రిస్లే, తర్వాత ఎంఎన్ శ్రీనివాస్, ఏఆర్ దేశాయ్. ఇలా ప్రశ్న ఇస్తే జవాబుగా ఇక్కడ మనం రిస్లే, హెచ్హెచ్ రిస్లే అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఎందు గురించి అంటే ఆప్షన్ బి సరైనటువంటి జవాబు. ఇక్కడ చూడండి, కింద నోట్స్ ఇచ్చాను, ఆ నోట్స్ ఒకసారి పరిశీలన చేయండి. క్యాస్ట్ అంటే కులం, వంశపారంపర్య లక్షణాలు సముదాయం, ఒకే ఇతిహాస పూర్వీకుని వంశం అనుకొని వంశానుగతంగా అనేక వృత్తులు చేసే సామరస్య పూరిత సమూహంగా ఉంటూ ఒకే నామధేయం గల కుటుంబాలు లేదా సమూహాల చేరికని కులం అంటారు అని చెప్పి కులంని నిర్వచించిన వారు హెచ్హెచ్ రిస్లే సరైనటువంటి జవాబు. ఆరో ప్రశ్న, ఆర్యులు ద్రావిడుల మధ్య శరీర ఛాయలో గల భేదం కారణంగా 2 వర్ణాలు ఏర్పడ్డాయి అని పేర్కొన్నవారు ఎవరు? ఆర్యులు ద్రవిడులు మధ్య శరీర ఛాయలో గల భేదం కారణంగా, అంటే ఆర్యులు ద్రావిడుల యొక్క శరీరం రంగు, దీని భేదం కారణంగా 2 వర్ణాలు ఏర్పడ్డాయి అని పేర్కొన్నవారు ఎవరు? జిఎస్ ఘరియే, హెచ్హెచ్ రిస్లే, పిఎస్ ప్రభు, ఎంఎన్ శ్రీనివాస్. ఇదే ప్రశ్న ఎగ్జామినేషన్ హాల్లో కంప్యూటర్ స్క్రీన్ మీద మనకి కనిపించింది. గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ఇండియన్ సొసైటీలో సరైన జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ సి, పిఎస్ ప్రభు సరైనటువంటి జవాబు. అంటే ఆర్యులు ద్రావిడులు వారి యొక్క శరీరాల రంగులు, ఈ భేదం కారణంగా వర్ణాలు ఏర్పడ్డాయి అని పిఎస్ ప్రభు పేర్కొన్నాడు. మొదట ఆర్యుల 7వ బిట్ చూడండి. మొదట ఆర్యులకు ద్రావిడులకు ఉన్న వర్ణ విభేదాలను రాను రాను వర్గాలకు శూద్రులకు అన్వయింప చేశారు అని పేర్కొన్న సామాజిక శాస్త్రవేత్త ఎవరు? పిఎస్ ప్రభు, హెచ్హెచ్ రిస్లే, జిఎస్ ఘరియే, ఎంఎన్ శ్రీనివాస్. సరైన జవాబుని గుర్తించండి. బిట్టు మరోసారి, మొదట ఆర్యులకు ద్రావిడులకు ఉన్న వర్ణ విభేదాలను రాను రాను వర్గాలకు శూద్రులకు అన్వయింప చేశారు అని పేర్కొన్న సామాజిక శాస్త్రవేత్త ఎవరు? జవాబు ఆప్షన్ సి, జిఎస్ ఘరియే సరైనటువంటి జవాబు. అంటే మొదట పిఎస్ ప్రభు ప్రకారం ఈ వర్ణ వివక్షత అనేది ఆర్యులకి ద్రావిడికి కొనసాగింది అని పిఎస్ ప్రభు అంటే, తర్వాత కాలంలో రాను రాను అనేక వర్గాలకి వాటిని అన్వయించారు అని జిఎస్ ఘరియే పేర్కొంటున్నారు. ఇక నోట్స్, దానికి సంబంధించిన నోట్స్ కనుక మనం పరిశీలన చేస్తే, ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రశ్నల యొక్క నోట్స్ ఒకసారి చూడండి. భారతదేశ వ్యావహారిక భాషలో వర్ణంను కులం అని పిలుస్తారు. మొదట వర్ణం అనే పదము శరీర రంగుల భేదాలను తెలిపేందుకు మాత్రమే వినియోగించారు. క్రీస్తు పూర్వం 2000 నుంచి
1500 మధ్య భారతదేశంపైకి ఆర్యుల దండయాత్రలు జరిగాయి. ఆర్యులు తెలుపు వర్ణము గలవారు, దస్యులు నలుపు వర్ణము గలవారు. మొదట ఈ విధంగా తెలుపు నలుపు వర్ణాల మధ్య వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఆర్యులు ద్రావిడులకు మధ్య శరీర ఛాయలో గల భేదం కారణంగా 2 వర్ణాలు ఏర్పడ్డాయని పిఎస్ ప్రభు పేర్కొంటే, మొదట ఆర్యులకు ద్రావిడులకు ఉన్న వర్ణ విభేదాలను రాను రాను వర్గాలకు అలాగే శూద్రులకు అన్వయింప చేశారు అని పేర్కొన్నవారు జిఎస్ ఘరియే. ఇది నోట్స్. 8వ బిట్టు, మహాభారతంలోని శాంతి పర్వంలో ఇక్కడ చూడండి, మహాభారతంలోని శాంతి పర్వంలో వర్ణాల పుట్టుకను వివరిస్తూ బ్రాహ్మణులు శ్వేతవర్ణం, క్షత్రియులు లోహిత వర్ణం, వైశ్యులు పసుపు వర్ణం, శూద్రులు అసిత వర్ణం గలవారు అని పేర్కొంటూ ఈ వర్ణ సిద్ధాంతాన్ని వివరించిన మహర్షి ఎవరు? ఎక్కడండి? మహాభారతంలో. మనకి ఇతిహాస గ్రంథాలు 2 ఉన్నాయి, రామాయణం, మహాభారతం. అందులో మహాభారతం అనే ఇతిహాస గ్రంథంలో శాంతి పర్వంలో, శాంతి పర్వం ఎవరు రచించారు? తిక్కన గారు రచించారు తెలుగులో. సంస్కృతంలో మొత్తం భారతాన్ని వ్యాసమహర్షి రచించారు, కానీ తెలుగులో ఆంధ్ర మహాభారతంలో శాంతి పర్వంని తిక్కన గారు రచించారు. మహాభారతంలోని శాంతి పర్వంలో వర్ణాల యొక్క పుట్టుకని వివరిస్తూ బ్రాహ్మణులు శ్వేతవర్ణం అంటే తెలుపు వర్ణం కలిగిన వారని, క్షత్రియులు లోహిత వర్ణీయులని అంటే ఎరుపు వర్ణం శరీరం కలిగిన వారని, వైశ్యుల యొక్క శరీరం పసుపు వర్ణమని, శూద్రుల యొక్క శరీరం అసిత వర్ణమని అంటే నలుపు వర్ణమని, ఈ వర్ణ సిద్ధాంతాన్ని వివరించిన మహర్షి ఎవరు? జవాబు ఆప్షన్ బి, భృగు మహర్షి సరైనటువంటి జవాబు. చూడండి, నోట్స్ చూడండి. మహాభారతంలో శాంతి పర్వంలో భృగు మహర్షి ఈ వర్ణాల పుట్టుకను వర్ణించాడు. కొంచెం చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, చూసుకోండి. వర్షాల పుట్టుకనుంది, వర్ణాల పుట్టుకండి, కరెక్షన్ చేసుకోండి. మహాభారతంలో శాంతి పర్వంలో భృగు మహర్షి వర్ణాల పుట్టుకను వర్ణించాడు. మొట్టమొదట బ్రాహ్మణులు సృష్టింపబడ్డారు, ఆ తర్వాత క్షత్రియ వైశ్య శూద్రులు ఏర్పడ్డారు. ఈ బ్రాహ్మణులు శ్వేతవర్ణం గలవారు, క్షత్రియులు లోహిత వర్ణం అంటే ఎరుపు వర్ణం కలిగిన వారు, వైశ్యులు పసుపు వర్ణం కలవారు, శూద్రులు అసిత లేదా నలుపు వర్ణం కలవారు అని భృగువు పేర్కోవడం జరిగింది. ఇది నోట్స్. భగవద్గీత వర్ణ సిద్ధాంతం గురించి ఏమని పేర్కొంది? భగవద్గీత ఈ వర్ణ సిద్ధాంతం సంబంధించి ఏమని పేర్కొంది? సత్వగుణం కలిగిన వారిని బ్రాహ్మణులు అని, సత్వ మరియు రజోగుణం ఈ 2 గుణాలు కలిగిన వారిని క్షత్రియులని, రజ మరియు తమో గుణం వీటిని కలిగిన వారిని వైశ్యులు అని, తామస గుణం కలిగిన వారిని శూద్రులు అని భగవద్గీత పేర్కొంది. బిట్టు మనకు రావచ్చు. సత్వగుణం కలిగిన వారు బ్రాహ్మణులని, సత్వ మరియు రజోగుణం కలిగిన వారు క్షత్రియులని, రజ మరియు తమో గుణాలు కలిగిన వారు వైశ్యులు అని, తామస గుణం కలిగిన వారు శూద్రులు అని పేర్కొన్నటువంటి గ్రంథం క్రింది వాటిలో ఏది అని బిట్టడిగితే భగవద్గీత అని చెప్పి గుర్తిస్తారు. లేదా భగవద్గీత ప్రకారము ఒకవైపు గుణాలు ఇంకొక వైపు వర్ణములు ఇచ్చి వీటిని జతపరచండి అని బిట్టడిగితే
ఈ విధంగా జతపరుస్తారు. ఎలా అడిగినా కూడా బిట్టు రాయగలగాలంటే ఈ 4 అంశాల మీద పట్టుండాలి. మనుధర్మ శాస్త్రం ఏమని పేర్కొంది? ఇది అందరికి తెలిసిన విషయమే. మనుధర్మ శాస్త్రం మీకు తెలిసిందే. ఇది అందరికీ చిన్న పిల్లడికి అడిగినా కూడా చెప్పేస్తాడు. అంటే మామూలుగా ఎంతో అంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. కానీ భగవద్గీత గురించి చూడండి. గుణాలు, సత్వగుణం అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. క్షత్రియులకి ఏ గుణం ఉంటుంది? సత్వతో పాటు రజో. తర్వాత వైశ్యులకి ఏముంటుంది? రజ, తమ. రజ, తమ. శూద్రులకి కేవలం తామస గుణం. అంటే బ్రాహ్మణులకి కేవలం సత్వగుణం ఉంటుంది, శూద్రులకి కేవలం తామస గుణం ఉంటుంది. మధ్యలో ఉన్న క్షత్రియులకి వైశ్యులకి మాత్రం క్షత్రులకి సత్వ రజ, వైశ్యులకి రజ తమ గుణాలు ఉంటాయి అని భగవద్గీత పేర్కొంది. మనుధర్మ శాస్త్రం బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టారని, బ్రహ్మ భుజం నుంచి క్షత్రియులు పుట్టారని, బ్రహ్మ ఊరువుల నుంచి వైశ్యులు పుట్టారని, బ్రహ్మ పాదాల నుంచి శూద్రులు పుట్టారని మనుధర్మశాస్త్రం చెబుతుంది. ఏ వర్ణం వారైనా ఏ వృత్తినైనా అవలంబించవచ్చు. వర్ణ వ్యవస్థలో వృత్తిపరమైనటువంటి గతిశీలత ఉంది. ఇక్కడ చూడండి, హిందూ ధర్మశాస్త్రాలు వర్ణ వ్యవస్థ గురించి ఇలా వివరించాయి. వర్ణము అంటే ఎవరు ఏ వర్ణంలోనైనా పుట్టొచ్చు, ఏ వృత్తినైనా వాళ్ళు అవలంబించవచ్చు. అయితే ఈ వర్ణ వ్యవస్థలో వృత్తిపరమైన గతిశీలత ఉంది. ఇందాక పోర్చుగీసు వాడు పేర్కొన్నటువంటి క్యాస్ట్ సిస్టంలో గతిశీలత లేదు. వాడు ఏ కులంలో పుడతాడో చనిపోయినంత వరకు వాడికి అదే కులం వర్తిస్తుంది. కానీ ఇక్కడ మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఏ వర్ణం వారైనా ఏ వృత్తినైనా అవలంబించవచ్చు. వర్ణ వ్యవస్థలో వృత్తిపరమైన గతిశీలత ఉంది అని చెబుతూ దానికి ఉదాహరణలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు అవసరమైతే ఇక్కడ ఉండేటటువంటి ఈ భారతీయ సమాజం అనేటటువంటి ఈ పుస్తకం ఏదైతే ఉందో ఈ పుస్తకంలో మీరు క్యాస్ట్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ వద్ద మీరు చదివి తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వీరు బ్రాహ్మణ కులంలో పుట్టారు. కానీ వాళ్ళు కత్తి పట్టడం వల్ల, ధనస్సులు పట్టడం వల్ల వాళ్ళు క్షత్రియత్వం పొందారు. ఈ విధంగా బ్రాహ్మణ వంశంలో పుట్టి క్షత్రియత్వం పొందిన వారు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ. ఇకపోతే పరశురాముడు తన జన్మతః బ్రాహ్మణుడు, కానీ తాను క్షత్రియ వృత్తిని చేపట్టడం జరిగింది. జన్మతః క్షత్రియుడైనటువంటి విదేహ రాజు అయినటువంటి జనకుడు, కైకేయ రాజు అయినటువంటి అశ్వపతి, కాశీ రాజు అయినటువంటి అజాతశత్రువు మరియు విశ్వామిత్రుడు వీరు జన్మతః క్షత్రియులైన తర్వాత వీరు బ్రాహ్మణ ఋషి యొక్క జీవితంని, అటువంటి పద్ధతుల్ని వీరు అనుసరించారు. ఇక్కడ అక్షర దోషాలు ఉన్నాయి, కరెక్షన్ చేసుకోండి. వీరు జన్మతః క్షత్రియులు అయినప్పటికీ కూడా బ్రాహ్మణ ఋషి యొక్క జీవన పద్ధతుల్ని వీరు అనుసరించారు. కాబట్టి మన హిందూ ధర్మశాస్త్రాలు ఏమని చెబుతున్నాయి అంటే భగవద్గీత మీరు చూసుకోవచ్చు. అదేంటండి, సత్వగుణము, బ్రాహ్మణులకి సత్వగుణము, శూద్రులంటే తామస గుణమా అని చెప్పి కొంత ప్రశ్నలు వేస్తారు. అవునండి, మన గుణం అనేది మార్చుకుంటే తామస గుణం కలిగిన వారే శూద్రులు అని చెప్పింది. అలా కాకుండా బ్రాహ్మణుల వలె సత్వగుణం కలిగిన వారు ఉంటే అటువంటి శూద్రుల్ని బ్రాహ్మణులుగా గుర్తించమని భగవద్గీత చెప్పింది. అలాగే ఎవరైనా వ్యక్తుల్లో సత్వ రజో గుణాలు ఉంటే వారు ఒకవేళ శూద్రులు అయినా కూడా క్షత్రియులుగా పరిగణింపబడతారు. గుణం బట్టి ఈడ వర్ణం అనేది వర్తిస్తుంది అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అది కాబట్టి బ్రహ్మ ముఖం నుంచి మనోధర్మశాస్త్రం ఏం చెప్తుంది? బ్రహ్మ ముఖం నుంచి పుట్టారు బ్రాహ్మణులు. బ్రహ్మ ముఖం నుంచి పుట్టడం అంటే ఎవరైతే బాగా చిన్నప్పటి నుంచి విద్యా బుద్ధులు నేర్చుకొని ఇక్కడ వేద మంత్రాలని వాటిని ఔపాసన పట్టి వారిలాగా నియమనిష్టలతో ఉంటూ మద్యము మాంసము వాటిని ముట్టకుండా
ఇక్కడ భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఉంటూ పూజలు క్రతువులు నిర్వహిస్తూ ఉంటారో అటువంటి విద్యలు ఎవరికి వచ్చినా కూడా వాళ్ళు బ్రాహ్మణత్వం ఈజీగా వాళ్ళు స్వీకరించవచ్చు. కాబట్టి ఇటువంటి బ్రహ్మజ్ఞానం కలిగిన వారు కాబట్టి వారిని బ్రాహ్మణులు అని చెప్పి అన్నారు. బ్రహ్మ భుజం నుంచి పుట్టినవారు అంటే రాజ్యాల్ని సంరక్షించే బాధ్యత క్షత్రియులకు ఉంటుంది. ఆ క్షత్రియత్వం నీ భుజస్కంధాలలో ఉంటే నువ్వు శూద్రుడివైనా కూడా ఇక్కడ క్షత్రియత్వంని నువ్వు స్వీకరించవచ్చు. ఆ విధంగా శూద్ర వంశంలో పుట్టి క్షత్రియులుగా రాజ్యాల్ని పాలించినటువంటి ఎంతోమంది వీరులు చరిత్రలో ఎంతోమంది రాజులు చక్రవర్తులు మనకి కనిపిస్తారు. కాబట్టి ఈ విధంగా మనుధర్మ శాస్త్రము, భగవద్గీత ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? వర్ణ వ్యవస్థ అనేది వృత్తిపరమైన గతిశీలత కలిగి ఉంది అని చెబుతున్నాయి. ఈ కులము అనేది పోర్చుగీస్ వారు వచ్చిన తర్వాతే ఈ కుల వ్యవస్థ ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా మారింది. ఒక వ్యక్తి ఏ కులంలో పుడతాడో మరణించినంత వరకు అదే కులంలో ఉంటాడు. ఇది క్యాస్ట్ సిస్టమ్ వచ్చిన తర్వాత పుట్టింది. కానీ మన యొక్క గ్రంథాలు అనేవి గతిశీలత ప్రసాదించాయి వర్ణ వ్యవస్థలో. అది కాబట్టి క్యాస్ట్ సిస్టమ్ ఎక్కడ బలపడింది అనేది ఇక్కడ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఇవన్నీ మనం చదువుకోవడం జరిగింది నోట్స్. ఇకపోతే సిహెచ్ కూలే ఇతడు ఒక సమాజ శాస్త్రవేత్త. ఈయన ఏమంటున్నాడు? వర్ణ సిద్ధాంతం ప్రకారం సామాజిక అంతస్తులో మొదటి స్థానం బ్రాహ్మణులది, రెండవ స్థానం క్షత్రియులది, మూడవ స్థానం వైశ్యులది, నాలుగవ స్థానం శూద్రులది అని ఇక్కడ సామాజిక శాస్త్రవేత్త సిహెచ్ కూలే పేర్కోవడం జరిగింది. మరి ఈ నోట్స్ ఆధారంగా ఇక్కడ 9వ బిట్టు ఇక్కడ ఫ్రేమ్ చేసాను చూడండి. కాలక్రమంలో చాతుర్వర్ణ వ్యవస్థ అనేక కులాలకు విడిపోయింది. అయినప్పటికీ అన్ని కులాలు చాతుర్వర్ణ వ్యవస్థ నమూనాలో ఇమిడి ఉంటాయి అని అభిప్రాయపడిన వారు ఎవరు అని బిట్టు వస్తుంది. జేహెచ్ గరియే, సిహెచ్ కూలే, ఎంఎన్ శ్రీనివాస్, లూయిస్ డ్యూమాంట్. సరైన జవాబుని గుర్తించండి. కాలక్రమంలో చాతుర్వర్ణ వ్యవస్థ అనేక కులాలుగా విడిపోయింది. అయినప్పటికీ అన్ని కులాలు చాతుర్వర్ణ వ్యవస్థ నమూనాలో ఇమిడి ఉంటాయి అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఇడేమన్నారు? చతుర్వర్ణ వ్యవస్థ కులాలకు విడిపోయింది. కానీ విడిపోయినప్పటికీ ఈ కులాలు చతుర్వర్ణ వ్యవస్థలోనే ఇమిడి ఉంటాయి అని చెప్పిన వారు సిహెచ్ కూలే. ఇక్కడ నోట్స్ ఉంది కాబట్టి ఈజీగా ఇక్కడ ప్రశ్నకి జవాబు గుర్తించేస్తారు. అదే ఎగ్జామినేషన్ హాల్లో నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి, అక్కడ కన్ఫ్యూజ్కి లోన్ అవుతారు. 1కి 2 సార్లు చూసుకోండి ఇది బాగా. 10వ ప్రశ్న, క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. వీటిలో ఏ స్టేట్మెంట్ సరైనదో గుర్తించండి. మొదటి స్టేట్మెంట్, కులానికి సంబంధించిన మరొక పదం జాతి. జాతి అనే పదం జన్ అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. జన్ అనే సంస్కృత పదానికి అర్థము పుట్టుక లేదా పుట్టుట. పై ప్రకటనలో సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. ఈ ప్రశ్న మనకి కంప్యూటర్ స్క్రీన్ మీద ఎగ్జామినేషన్ హాల్లో కనిపించింది. జవాబు అన్ని స్టేట్మెంట్లు కూడా సరైనవే. ఆ 3 స్టేట్మెంట్లు కూడా సరైనవి. 11వ బిట్టు, ఇక్కడ స్క్రీన్ మీద 11వ బిట్ని చూస్తున్నాం. 12, 13 బిట్లని ఇక్కడ మనం చూస్తున్నాం. కుల వ్యవస్థ అధ్యయనంలో సాధారణంగా ఉపయోగించే 2 పదాలు ఏవి?
బిట్ నెంబర్ 11 చూడండి. 11th బిట్టు. వర్ణము, జాతి అనే 2 పదాలకు స్వతంత్ర అర్థాలు ఉన్నాయి అని వివరించిన వారు ఎవరు? ఇదే ప్రశ్న మనకి రేపు గ్రూప్ 2లో స్క్రీనింగ్ టెస్ట్లో కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించింది. వర్ణం, జాతి అనే 2 పదాలకు స్వతంత్ర అర్థాలు ఉన్నాయి అని వివరించిన వారు ఎవరు? ఎంఎన్ శ్రీనివాస్, ఎమిల్ సెనార్ట్, ఎడ్విన్ మేయర్, షెర్లింగ్. సరైన జవాబుగా దేన్ని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ బి, ఎమిల్ సెనార్ట్ సరైనటువంటి జవాబు. వర్ణము, జాతి ఈ 2 పదాలు కనిపిస్తే వీటికి స్వతంత్ర అర్థాలు ఉన్నాయి అని ఎమిల్ సెనార్ట్ అన్నాడు అని జవాబు గుర్తుపెట్టుకోవాలి. 12వ బిట్టు. న్యాయశాస్త్ర గ్రంథాలలో కులం అనే పదం ఏ పదంగా పరిణమించబడింది? బిట్టు మరోసారి. న్యాయశాస్త్ర గ్రంథాలలో కులం అనే పదం ఏ పదంగా పరిణమించబడింది? ఈ బిట్టు వస్తే జవాబు ఆప్షన్ బి, జాతి అని గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత నంబర్ రాంగ్ వేసాను. 13, 14 బిట్ ఇక్కడ రావాలి. సరే, నంబర్ సిస్టమ్ కొంచెం తప్పడింది, చూసుకోండి. సరేలే, మనకి ప్రశ్న నంబర్ల గురించితో మనకు సంబంధం లేదు, కానీ ప్రశ్న దాని జవాబు, ప్రశ్న దాని జవాబు, ప్రశ్నలు ఎలా వస్తాయి, వాటి జవాబులు ఎలా గుర్తించాలి ఇవి చూడండి. ప్రశ్న నంబర్లు తారుమారు పడ్డాయి, ఆ తర్వాత చూద్దాంలే వాటి పరిస్థితి. కుల వ్యవస్థ అధ్యయనంలో సాధారణంగా ఉపయోగించే 2 పదాలు ఏవి? కుల వ్యవస్థ అధ్యయనంలో సాధారణంగా ఉపయోగించే 2 పదాలు ఏవి? జవాబు కులము మరియు ఉపకులము సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 13. సామాజిక శాస్త్రవేత్తలు ఉపకులాన్ని దేనికి ప్రమాణంగా భావిస్తారు? సామాజిక శాస్త్రవేత్తలు ఉపకులాన్ని దేనికి ప్రమాణంగా భావిస్తారు? జవాబు కులానికి ప్రమాణంగా భావిస్తారు. సామాజిక శాస్త్రవేత్తలు ఉపకులాన్ని కులానికి యూనిట్గా భావిస్తారు. చెప్పా కదండి, బిట్స్ నంబర్స్ రాంగ్ పడ్డాయి, అడ్జస్ట్ అయిపోండి. తర్వాత ఉపకులాన్ని కులం యొక్క ప్రమాణంగా భావించినట్లు పేర్కొన్న సామాజిక శాస్త్రవేత్త ఎవరు? ఉపకులాన్ని కులం యొక్క ప్రమాణంగా భావించినట్లు, చూడండి, కులం యొక్క ప్రమాణము ఉపకులం అని పేర్కొన్న సామాజిక శాస్త్రవేత్త ఎవరు? కులం యొక్క ప్రమాణము ఉపకులం అని భావించినట్లు పేర్కొన్న సామాజిక శాస్త్రవేత్త ఎవరు? జవాబు ఎంఎన్ శ్రీనివాస్ సరైనటువంటి జవాబు. 14వ బిట్టు. క్రింద 3 స్టేట్మెంట్లను ఇచ్చాము, ఆ 3 స్టేట్మెంట్లను చదవండి. వాటిలో ఏ స్టేట్మెంట్ సరైనది? స్టేట్మెంట్ 1. జాతి అనే పదం జన్ అనే సంస్కృత పదం నుంచి గ్రహింపబడింది. జన్ అనే పదానికి పుట్టుక లేదా పుట్టుట అనే అర్థం ఉంది. జాతి మరియు వర్ణం అనే పదాలకు ఎటువంటి తేడా లేదని ఎమిల్ సెనార్ట్ పేర్కొన్నారు. ఇవి 3 స్టేట్మెంట్లు. వీటిలో సరైన స్టేట్మెంట్ గుర్తించండి.
జవాబు 1-2 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. జాతి అనే పదం జన్ అనే సంస్కృత పదం నుంచి గ్రహింపబడింది. జన్ అనే పదానికి పుట్టుక లేదా పుట్టుట అనే అర్థం ఉంది. ఆ 2 స్టేట్మెంట్ కరెక్ట్ అయినవే. జాతి మరియు వర్ణం అనే పదాలకు ఎటువంటి తేడా లేదని ఎమిల్ సనార్ట్ పేర్కొన్నారు. ఇది తప్పు స్టేట్మెంట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. బిట్ నెంబర్ 15. క్రింది ప్రకటనల్ని పరిశీలించండి. కులానికి సంబంధించిన మరొక పదం జాతి. న్యాయశాస్త్ర గ్రంథాలలో కులం జాతిగా పరిణమించబడింది. జాతి అనేది సంకుచితమైనటువంటి సముదాయం. మరి 3 స్టేట్మెంట్లు పైన చూశాం కదా, వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు 3 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. కులానికి సంబంధించిన మరొక పదం జాతి. న్యాయశాస్త్ర గ్రంథాలలో కులం జాతిగా పరిణమించబడింది. జాతి అనేది సంకుచితమైన సముదాయం. బిట్ నెంబర్ 16. క్రింది ప్రకటనల్ని పరిశీలించండి. కుల వ్యవస్థ అధ్యయనంలో కులం, ఉపకులం అనే 2 పదాలను సాధారణంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఉపకులం కులంలోని సంకుచిత సముదాయం. ఉపకులం కుల సభ్యుల ప్రవర్తనను క్రమబద్ధీకరించడంలో పాత్ర వహిస్తుంది. ఇలా 3 స్టేట్మెంట్లు ఉన్నాయి. వీటిలో సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. జవాబు 3 స్టేట్మెంట్లు కరెక్టే. కుల వ్యవస్థ అధ్యయనంలో కులం, ఉపకులం ఈ 2 పదాలను సాధారణంగా ఉపయోగిస్తారు. ఉపకులం కులంలోని సంకుచిత సముదాయం. ఉపకులం కుల సభ్యుల ప్రవర్తనను క్రమబద్ధీకరించడంలో పాత్ర వహిస్తుంది. ఈ 3 స్టేట్మెంట్లు కూడా చక్కగా చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ సార్ని. చాలా కష్టపడి చూడండి. మొత్తం కాన్సెప్ట్ని తీసి ఆ కాన్సెప్ట్ని ప్రశ్నల వైజ్గా మార్చి మీకు జవాబుల రూపంలో ఇస్తున్నాను. ఈ కష్టం వెనుక చాలా అంటే ఈ ఒక వీడియో వెనుక ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది, గుర్తించండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇకపోతే ఇండియన్ సొసైటీ మొత్తం కాన్సెప్ట్ పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 10వ తేదీకి కాన్సెప్ట్ మొత్తం ఇండియన్ సొసైటీని నేను పూర్తి చేస్తున్నా. సెప్టెంబర్ 11 నుంచి మనం ఇండియన్ హిస్టరీలోకి వెళ్తాం. ఈలోగా ఇండియన్ సొసైటీ మీకు నచ్చితే పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు కావాలి అంటే కొంత అమౌంట్ నేను తీసుకొని మీకు సాఫ్ట్ కాపీస్ని ప్రొవైడ్ చేస్తాను. లేదంటే ఫ్రీగా వీడియోస్ మీరు ఫాలో అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఈ తెలుగు మరియు సంస్కృత అకాడమీ, ఆంధ్రప్రదేశ్ వారి తెలుగు మరియు సంస్కృత అకాడమీ గవర్నమెంట్ బుక్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ పబ్లికేషన్, దీన్ని ఆధారంగా చేసుకొని ఈ ఇండియన్ సొసైటీ కంటెంట్ని నేను ఫ్రేమ్ చేసి మీకు ఇస్తున్నాను. అంటే మన వీడియోలో మీరు చూస్తే ఈ బుక్ మీరు చదివినట్టు లెక్క. ఇకపోతే చూడండి, నెంబర్స్ బాగా నేను పంపించానండి. ఇక్కడ చూడండి, 16 బిట్ వరకు ఆగింది, మళ్ళీ 16 నుంచి స్టార్ట్ చేయను. సరే, క్వశ్చన్ నెంబర్స్ నేను తర్వాత అడ్జస్ట్మెంట్ చేస్తాను. దయచేసి ఈ ఒక్క వీడియోలో క్వశ్చన్ నెంబర్స్ని మీరు కన్సిడర్ చేయొద్దు. మనకు ముఖ్యం ఏంటి? ప్రశ్నలు, వాటి జవాబులు ముఖ్యం. ప్రశ్న నంబర్లు పక్కకు పెట్టేయండి. ఇంచుమించు 30 పైన ప్రశ్నలు ఈ వీడియోలో ఉన్నాయి. ఆ ప్రశ్నల యొక్క సంఖ్యలు తప్పు పడ్డాయి.
ఓకే. ఉపకులాన్ని కులం యొక్క ప్రమాణంగా సమాజ శాస్త్రవేత్తలు భావించారు లేదా భావిస్తారు. అంటే అసర్షన్, రీజన్ టైప్లో ప్రశ్నలు ఒకవేళ ఇలా వస్తే జవాబులు ఎలా గుర్తించాలి? ఒకవేళ ప్రశ్నలు ఇలా వస్తాయి అసర్షన్, రీజన్ టైప్లో, అప్పుడు కూడా మనం జవాబు గుర్తించాలి కదా. ఉపకులం ఏదైతే ఉందో ఈ ఉపకులంని కులం యొక్క ప్రమాణంగా భావిస్తారు. ఉపకులంలో అంటే ఉపకులం అనేది కులంలో ఒక భాగమైనప్పటికీ కులం యొక్క అనేకమైనటువంటి ముఖ్యమైన లక్షణాలను పూర్తిగా కలిగి ఉంటుంది. ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఉన్నాయి. వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్టో చూడండి ఒకసారి. మీరు ట్రై చేయండి, నేను ఆన్సర్ చెప్పేలోను. జవాబు ఆప్షన్ ఏ, 2 సరైనవే. రీజన్ అసర్షన్స్కు సరైనటువంటి వివరణ. 17వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 17. జాతి మరియు వర్ణం అనే పదాలను కొన్నిసార్లు ఒకే అర్థంలో ఉపయోగించినప్పటికీ వాటికి స్వతంత్ర అర్థాలు ఉన్నాయి. జాతి మరియు వర్ణం అనే పదాలను కొన్నిసార్లు ఒకే అర్థంలో ఉపయోగించినప్పటికీ ఆ 2 పదాలకి కూడా స్వతంత్రమైన అర్థాలు ఉన్నాయి. ఇది అసర్షన్. రీజన్, ఎమిల్ సెనార్ట్ ఈ 2 పదాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించాడు. ఇప్పుడు క్రింద 4 ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో సరైన ఆప్షన్ ఏదో మీరు ట్రై చేయండి, నేను తర్వాత జవాబిస్తాను. జవాబు ఆప్షన్ ఏ. అసర్షన్, రీజన్ 2 కరెక్టే. రీజన్ అసర్షన్కు సరైనటువంటి వివరణ. తర్వాత బిట్టు, కులం మరియు ఉపకులం మధ్య సాన్నిహిత్య సంబంధం ఉందనే వాదనను తీవ్రంగా వ్యతిరేకించిన శాస్త్రవేత్త లేదా పరిశోధకుడు ఎవరు? కులము, ఇంతవరకు మనం కులము ఉపకులం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏమని మాట్లాడుకున్నాం? ఉపకులంని కులం యొక్క ప్రమాణంగా భావిస్తారు అని చెప్పుకున్నాం కదా. కానీ ఇక్కడ ఉపకులంని కులం యొక్క ప్రామాణిక యూనిట్గా భావించకూడదని, కులము మరియు ఉపకులం మధ్య సాన్నిహిత్య సంబంధం లేదని, ఆ ఉంది అన్న వాదన కరెక్ట్ కాదని, మరి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సామాజిక శాస్త్రవేత్త లేదా పరిశోధకుడు ఎవరు? ఈ బిట్టు మనకి వచ్చింది అనుకుందాం. జవాబుకు దేని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ బి, ఏ గైట్ సరైనటువంటి జవాబు. 19 బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక కులంలో సభ్యత్వం పొందటానికి ప్రధాన ఆధారం ఏది? ఒక కులంలో సభ్యత్వం, మెంబర్షిప్ ఎలా వస్తుంది? వివాహం ద్వారా, సంపద ద్వారా, జననం ద్వారా, విద్య ద్వారా? జవాబు జననం ద్వారా. ఒక వ్యక్తి ఏ కులంలో పుడతాడో మరణించినంత వరకు అదే కులం ఆయనకు వర్తిస్తుంది. బిట్ నెంబర్ 20. కుల వ్యవస్థలో ఒక ముఖ్యమైన లక్షణం ఏది? వివాహంపై ఎటువంటి నియంత్రణ లేకపోవటమా, వివాహంపై నియంత్రణ ఉండటమా, వృత్తులు స్వేచ్ఛగా మార్చుకోవటమా, కులాల రద్ద,
ఇక్కడ వర్ణ వ్యవస్థ కులాలు స్వేచ్ఛగా మార్చుకోవచ్చు, గతిశీలం అని వర్ణ వ్యవస్థలో చెప్పాం. కానీ కుల వ్యవస్థలో ఆ సిస్టమ్ లేదు. వివాహంపై నియంత్రణ ఉంటుంది. ఇది కుల వ్యవస్థలో ముఖ్యమైన లక్షణం. వృత్తుల స్వేచ్ఛగా ఇక్కడ మార్చుకోవడానికి అవకాశం లేదు. కులాలు రద్దు అవ్వవు. కాబట్టి ఇక్కడ జవాబు వివాహంపై నియంత్రణ ఉండడం అనేది కుల వ్యవస్థలో ముఖ్యమైనటువంటి లక్షణం. ఏ కులపోలు ఆ కులపోలునే పెళ్లి చేసుకోవాలి అనే నియంత్రణ అనేది భారతీయ సమాజంలో ఉంది. కుల వ్యవస్థలో కులాల మధ్య ఉండే విభజనను ఏమని చెప్పవచ్చు? ఈ బిట్టు అడిగారు అనుకుందాం. జవాబుగా మనం దేని గుర్తిస్తాం? కుల వ్యవస్థలో కులాల మధ్య ఉండే విభజనను ఏమని చెప్పవచ్చు? జవాబు సాంఘిక స్థరీకరణ. సరైనటువంటి జవాబు సాంఘిక స్థరీకరణ. 22వ బిట్టు, ప్రతి కులం ఇతర కులాల నుండి వేరుగా ఉండటం కుల వ్యవస్థలోని ఏ లక్షణం? ప్రతి కులం ఇతర కులాల నుండి వేరుగా ఉండటం కుల వ్యవస్థలోని ఏ లక్షణం? ప్రతి కులం ఇతర కులాల నుంచి కాస్త భిన్నత్వాన్ని కలిగి ఉంటుంది. జవాబు ఆప్షన్ బి విభాగీకరణ. సరైనటువంటి జవాబు. ఇకపోతే 23, కుల వ్యవస్థలో కులాల మధ్య ఉన్నత నిమ్న భావన సాంఘిక స్థరీకరణను సూచిస్తుంది. జవాబు ఆల్రెడీ ఇక్కడే ఉంది కాబట్టి ఆన్సర్ కూడా చెప్పేసిన. కులాల వ్యవస్థలో కులాల మధ్య ఉన్నత నిమ్న భావన సాంఘిక స్థరీకరణను సూచిస్తుంది. క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా. జవాబు ఆప్షన్ బి జిఎస్ ఘరియే. 25వ బిట్టు, కుల వ్యవస్థను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎవరు అని బిట్టు వస్తే జవాబు జిఎస్ ఘరియే అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కుల వ్యవస్థ లక్షణాలలో సరికానిది ఏది? జవాబు పూర్తి సామాజిక చలనం అనేది రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్ డి. ఎక్కడితో అంటే ఇక్కడ క్యాస్ట్ అనేటటువంటి అంశంలో మనం కొంతవరకు కంటెంట్ని కవర్ చేసాం. దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంది, రెండవ భాగం కూడా ఉంది. అంటే ఇప్పటికే వీడియో యొక్క లెంగ్త్ ఎక్కువైంది. ఇంకా రెండవ భాగంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి కులాలు, వాటి యొక్క సిద్ధాంతాలు. వాటి మీద రెండవ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. కులాల మీద ఎవరెవరు ఎటువంటి సిద్ధాంతాలని తీసుకువచ్చారు అన్నటువంటి అంశం మీద రెండవ వీడియో ఉంటుంది. మరి రెండవ వీడియోలో కులము, కులాలకు సంబంధించిన సిద్ధాంతాలు గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ విధంగానే అవసరమైన చోట నోట్స్ ఇస్తూ, అవసరమైన చోట ప్రశ్నలు జవాబులు ఫ్రేమ్ చేస్తూ ఈ విధంగా మన ప్రిపరేషన్ అనేది ముందుకి వెళ్తుంది. కంప్లీట్గా మన ప్రిపరేషన్కి నేను ఈ బుక్నే తీసుకోవడం జరిగింది. భారతీయ సమాజం అనేటటువంటి ఈ పుస్తకం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ వారి తెలుగు మరియు సంస్కృత అకాడమీ అనేటటువంటి ఈ పుస్తకం ఆధారంగా మీకు నేను కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. లేకపోతే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. తర్వాత దీని యొక్క రెండవ పార్టు మరో వీడియోలో కొనసాగింపుగా ఇస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.